శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ముందుగా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, అలాగే కర్కాటక రాశిలో బుధ గురులు, సింహరాశిలో శుక్రకేతువులు, చంద్ర రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, శని గారి యొక్క సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము తన ఉచ్చరాశి అయిన వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క సంచారము వక్రించి తిరిగి మిథున రాశిలోకి వచ్చి ఉన్నది అని చెప్పి తెలియజెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, బుధ గురుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా విజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. రెండు పరస్పరము ఒకే విధమైన బలము కలిగి ఉన్నటువంటి గ్రహాలు అవుతూ ఉన్న కారణం చేత, అలాగే గురువుగారు తన యొక్క ఉచ్చరాశిలో ఉంటున్న కారణం చేత అధికమైనటువంటి విజ్ఞానానికి ఇక్కడ చాలా అవకాశం ఉంది. రాశితో సంబంధం లేదు. ప్రతి రాశి వారు కూడా ఏదైనా వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోవడానికి, శ్రద్ధగా దాని గురించి తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. విద్య మటుకు చాలా బాగా వృద్ధి చెందుతుంది. ప్రతి వారికి కూడా నాలెడ్జ్ పెరగడము, అలాగే విద్య ఏదైనా చదువు వారు ఇంకా చదువుకోవాలనుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శుక్రకేతువుల విషయంలో అనుకూలమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఇప్పటి వరకు ఉన్నవి ఇప్పుడు కాస్త వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతున్న కారణం చేత ఏదైనా స్త్రీలకి సంబంధించి కడుపు నొప్పి లాంటివి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి పొలాలు, స్థలాలు, ఇళ్ళు, సిమెంటు, సున్నము ఇలాంటి వాటికి సంబంధించి, ఫ్యాక్టరీలకు సంబంధించి, చెక్కకి సంబంధించి, ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే మిగతా రాసుల వారికి కాస్త అవి తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుంభరాశి వారికి కానీ, మేషరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి కరెక్ట్గా శని గారి మీదనే ఈ గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు శని గారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోయి గురువుగారి యొక్క శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ జరిగినటువంటి మార్పుల రీత్యా కొన్ని రాశులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు ప్రతివారు చేసుకోవడం మంచిది. ఈ రాహుకేతు పూజ కూడా ప్రతివారు చేసుకోవడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు, పిత్రార్జితాలు బాగుంటాయి. ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ప్రేమ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా బాగుంది, మీ వ్యక్తిత్వ రీత్యా బాగుంది, దైవ అనుకూలం, దైవ బలం మీకు చాలా బాగుంది. ఇక షష్ఠ స్థానం బాగా యోగిస్తున్న కారణం చేత కుజుని చేత ఇక్కడ ఈ శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం తగ్గి మీకు స్వస్థత చేకూరుతుంది. రుణభారాలు బాగా మంచిగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విజయాల బాటలో ఉంటారు. ఏదైనా పరోపకారం విషయంలో మీరు ముందుంటారు. అలాగే ఏవైనా కానీ ఈ రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు ఇలాంటి వాటిట్లలో చాలా చక్కగా విజయం సాధిస్తారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక కుటుంబ జీవితం చాలా బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. మనోబలం పెరుగుతోంది. స్త్రీల విషయంలో శివారాధన చేయడం చాలా మంచిది. విద్యార్థులు కూడా తమ యొక్క విద్యని చక్కగా అభివృద్ధి పరచుకోవడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి.
ఇక్కడ సంతాన రీత్యా చాలా బాగుంది. మంచి అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే మనసుకి ప్రశాంతత కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. దైవ బలం అనేది బాగా పెరుగుతోంది. మీకు అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు భగవంతుడు. అయితే మీరు కూడా వినయ విధేయతలతో ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇత్యాది వారందరూ చాలా బాగున్నారు. ఉద్యోగ జీవితంలో కూడా పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారము కూడా కలుగుతూ ధనము ఇనుమడించడానికి చాలా వరకు అవకాశం ఉంది. అలాగే ఏదైనా మీరు దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్తున్నట్టయితే కూడా మీకు అనుకోని విధంగా చాలా మంచి శుభవార్తలు వినడం కానీ, అక్కడ శుభకార్యాల ప్రస్తావన ఉండడం కానీ, ఊహించని విధంగా మంచి జరగడం కానీ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చెయ్యండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి, మరింత అనుకూలమైన పరిస్థితులు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.